తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతున్నదని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందనేది అందరికీ ఒక క్లారిటీ ఉన్నది, కానీ ప్రజల ముందు బయట పెడతలేరు అందరూ కూడా. ఏంది విషయం అనంటే, కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్ల బట్టి విక్రమార్కతోని కొండా మురళి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమైనరు. ఎవరితోని? బట్టి విక్రమార్క. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. మళ్ళా గతంలో బట్టి విక్రమార్క అపాయింట్మెంట్ కొండమురళి కోరితే ఇవ్వలేదు కదా 2-3 రోజుల కింద. సో ఇవాళ ఎట్టకేలకు అపాయింట్మెంట్ దొరికింది. అందరు కలిసి మీటింగ్ పెట్టుకుని ఒకటేసారి ఇక అంతా కూడా కోలాహలంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి. ఏం జరగబోతుంది, ఏం మాట్లాడతారు, ఏంది అని చెప్పేసి. సో ఎట్టకేలకు మీటింగ్ అయిపోయింది. శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినరు. బయటకు వచ్చిన తర్వాత కొండామురళి మాట్లాడిండు, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. వీళ్ళిద్దరు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. లోపల ఏమన్నా సెటిల్మెంట్ అయిందా, ఈ వివాదానికి ఏమన్నా తెరబడ్డట్టు అయిందా, ఏం జరగబోతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడిరు. ముందుగా కొండా అంశానికి వచ్చి మాట్లాడదాం. కొండా సురేఖ మొన్న షోకాజ్ నోటీసులు ఇచ్చినాక ఆమె రీప్లై ఏమిచ్చింది? ఆమె నా బిడ్డ అయినంత మాత్రాన రాజకీయాల్లో బిడ్డ, తల్లి, కొడుకు ఇట్లాంటి సంబంధాలు ఏముండవు, ఎవరి అభిప్రాయం వాళ్ళది అని చెప్పేసి ఆమె షోకాజ్ నోటీసులకు రీప్లై ఇచ్చింది. సైలెంట్గా ఉన్నది. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు, మహిళా నేతలు ప్రెస్ మీట్ పెడితే వాటికి మళ్ళీ పార్టీకి ఆమె మళ్ళీ లేఖ రాసుకుంది, అది వేరే విషయం. అయితే కొండామురళి ఇన్ని రోజులు కూడా కొండామురళి ఎక్కడ మాట్లాడలే ఈ విషయం మీద. కొండామురళి ఇప్పుడు మళ్ళీ బట్టి విక్రమార్కని కలిసిండు కదా, లోపల సెటిల్ అయిపోయినట్టుంది. బయటకు వచ్చి మేము ఏదో అయితే అటు లేకుంటే ఇటు అనేటువంటి విధంగానే మాట్లాడదని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, అవును బరాబరు ఇప్పుడు ఆమె అంటది, ఆమెకి నా బిడ్డకు 35-38 ఏళ్ళు ఉన్నాయి, ఆమెకు 15 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, వరల్డ్ గిన్నెస్ రికార్డ్ కొట్టినటువంటి కొడుకున్నాడు. సో ఆమె అభిప్రాయం ఆమెది, నా అభిప్రాయం నాది అని చెప్పేసి సేమ్ కొండామురళి కూడా మొన్న కొండా సురేఖ చెప్పినట్టే చెప్పిండు. ఇక ఇద్దరు మంచి ఒకటే స్టాండ్, అంటే ముగ్గురు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. చూసేటువంటి జనాలు, మీడియా కూడా ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఎవరు కూడా ఊహించలేదు కొండామురళి నుంచి ఆ వ్యాఖ్యలు వస్తాయని చెప్పేసి. ఎట్లా స్పందిస్తున్నారు మీరు? బట్టి విక్రమార్కతో ఏం మాట్లాడారంటే, ఈ విషయం మీద అసలు నేను మాట్లాడలేదు, కేవలం పెండింగ్ ఉంటే ఆ బిల్లుల గురించే మాట్లాడడానికి వచ్చినని చెప్పి చెప్తున్నాడు. మాట్లాడుకుంటూ ఉంటారా అసలు? మనం అనుకుందాం క్యాజువల్ గా, మాట్లాడకుండా ఉంటారా? ఇంత ఇష్యూ నడుస్తున్నది, రాష్ట్రం అంతా కోడెగూస్తున్నది కొండా కుటుంబం మీద. ఈ సమయంలో కొండా మురళి బట్టి విక్రమార్కను కలిస్తే ఈ అంశం మీద చర్చకు రాకుండా ఉంటుందా? దట్టు ఒకటే సందర్భంలో అక్కడే శ్రీధర్ బాబు ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా కొండా మురళి ఉన్నాడు అక్కడ. సో మొత్తానికి కూడా ఈ సమస్య సద్దుమణిగేటువంటి విధంగానే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగబోతా ఉన్నది. ఒకవేళ వ్యతిరేక పవనాలు వీస్తే గనక బట్టి నుంచి వెళ్ళి ఈ పార్టీకి స్టేట్మెంట్ వస్తుండే బయటికి రాగానే. కాకపోతే కొంత సంయమనం పాటిస్తా ఉన్నారు. బయటికి పోతే ఇప్పుడు మంత్రి పదవి పోతుంది, మళ్ళీ పార్టీలో ఉండలేము, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలక్షన్లు ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి, ఈ 2 ఏళ్ళు మళ్ళీ ఇంకెక్కడ పోరాటం చేస్తాం అనుకున్నారు, ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే కొండా మురళి కామ్గా మాట్లాడిండు. ఆమె వ్యాఖ్యలు ఆమె ఇష్టము, ఆమె మాట్లాడిన దానికి నేనెట్లా బాధ్యున్నైతా, కొండా సురేఖ మాట్లాడిన దానికి నేనెట్లా బాధ్యున్నైతా? సో రాజకీయాలలో ఎవరి పందా వారిదే, ఎవరి దారి వారిదే అని చెప్పేసి కూడా ఆయన చెప్పగానే చెప్పిండు. సో కొండా సుష్మితా పటేల్ మీద ఇప్పుడు ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేరు. ఎందుకు అని అంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త కాదు, కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి కూడా లేదు ఆమెకి. అవుట్ ఆఫ్ ద బాక్స్ చూస్తే కనుక కొండా సురేఖ కొండా మురళికి బిడ్డ, కానీ విత్ ఇన్ ద పార్టీలో మాట్లాడుకుంటే కొండా సురేఖ కొండా మురళికి ఇప్పుడు కొండా సుష్మితతో సంబంధమే లేదని చెప్పుకోవాలి. మనం చెప్పడం కాదు, వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకా ఉత్పన్నమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మరి కనీసం మీ జిల్లాలో మాట్లాడుతూ ఉన్నది మీ కూతురు అనేది పక్కన పెడితే, ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని అన్ని మాటలేసి అంటా ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేరు అనేది కూడా ఒక వాదన వచ్చింది. సో దానికి కూడా ఏదో సమాధానం చెప్పే ఉంటారు లోపల. మొత్తానికైతే ఈ వివాదం ముగిసిపోయింది. కొండా సురేఖ ఏ పార్టీ మారదలేదు, ఇక మారదు కూడా. మారేటువంటి వ్యక్తులు అయితే కనుక నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడే కాస్త ఘాటుగా మాట్లాడుతుండే, అప్పుడే అర్థమైపోయింది జనాలకి. ఇవాళ బట్టిని కలిసిన తర్వాత ఇంకొంత క్లారిటీ వచ్చింది వాస్తవానికి. సో అది అట్లా ఉంటే అదే మీటింగ్ లో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా కొరకని కొయ్యలాగా మారుతున్నాడు ప్రభుత్వానికి. ఆయన కూడా ఎందాకోరు అడిగినరు, సార్ మరి మీరు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, ముఖ్యమంత్రిని అంటున్నారు కదా, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు పదవులు తీసుకుంటున్నారు అంటున్నారు కదా, పేదోడికి ఏమో
500 రకాల ఇదేంటి రూల్స్ పెడుతున్నారు, పైన నోట్ బాగానే సంపాస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా. అంటే నేను ఏది మాట్లాడినా కూడా విత్ ఇన్ ద పార్టీలోనే మాట్లాడినా, ముఖ్యమంత్రిని కానీ పర్సనల్గా ఏ వ్యక్తిని కానీ నేను దూషించలేదని చెప్పేసి చాలా తెలివిగా సమాధానాలు చెప్పిండ్రు. చెప్తూనే మరి కొండా సురేఖ అంశం గురించి, చిన్నారెడ్డి అంశం గురించి ఏం మాట్లాడతారు మీరు అని అడిగితే, దాని అధిష్టానం చూసుకుంటారు కదా. క్రమశిక్షణ కమిటీ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది పీసీసీకి, పీసీసీపై మళ్ళీ అధిష్టానానికి హైకమాండ్ కు రిపోర్ట్ ఇస్తాడు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం ఫైనల్ అని చెప్పేసి చెప్పిండు. అంటే ఏం జరుగుతా ఉన్నది పార్టీలో? రేవంత్ రెడ్డిని అంతమంది టార్గెట్ చేస్తూ ఉంటే ఎందుకు ఈ నేతలంతా ఇంత మౌనంగా ఉంటున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తిని పట్టుకొని అన్నన్ని మాటలు అంటా ఉంటే, మంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా కింది స్థాయి కార్యకర్త నుంచి మొదలుకుంటే ఉప ముఖ్యమంత్రి దాకా ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదు కదా. మరి ఎందుకు ఈ మౌనం అంతా దేనికి సంకేతం? కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఏమైనా తయారైతా ఉన్న పరిస్థితి? ఒకటి రేవంత్ అనుకూల వర్గం, 2 రేవంత్ వ్యతిరేక వర్గం ఏమైనా తయారైతా ఉన్నదా? అందుకనే కొండా సురేఖ మీద ఇప్పటివరకు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారా? లేదా చిన్నారెడ్డి మీద ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారా? లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి సమాధానానికి వాళ్ళు సాటిస్ఫై అంటే కూడా ఇవే సమాధానాలు అయితే, ఇవే అనుమానాలు అయితే ప్రజల నుంచి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా ఎవరి మీద చర్యలు తీసుకోరు, అర్థమైపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు చిన్నారెడ్డి మీద చర్యలు తీసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కోడే కూస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరుకుతుంది బాగా, ముఖ్యంగా బీఆర్ఎస్ కు. ఎందుకంటే చిన్నారెడ్డి బీజేపీలకు ఆల్మోస్ట్ 99.9% బోర్డు పోతే కనుక మళ్ళీ బీఆర్ఎస్ లకే పోతారు. సో ఎందుకు ఆ పరిస్థితి రాని, అలా కాస్త సద్దుమణిగిస్తే ఎలక్షన్ల వరకు చూద్దాం ఎవరు ఎట్లా అనేది కూడా ఆలోచించినట్టు కూడా కొన్ని సందర్భాలు మనకు అర్థమవుతున్న పరిస్థితి. సో ఎట్ ద సేమ్ టైం కొండా సురేఖను కూడా ఇప్పుడు బయటికి పంపిస్తే, ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి పోతే కనుక ఇంకా చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఆమెకు వ్యతిరేక వర్గం అంతా తయారు చేస్తుంది. ఇక ఇది మొదలుకొని రేపు రాబోయేటువంటి ఎలక్షన్ల వరకు కూడా పార్టీకి బాగా డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి ఆలోచించారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి అయితే సద్దుమణిగిందని చెప్పచ్చు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిది కూడా, రాజగోపాల్ రెడ్డి మీద కూడా ఎట్లాంటి చర్యలు తీసుకున్నా కూడా ఆయన ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా ఇమీడియట్ గా పార్టీ పెట్టడమో, ఇంకో పార్టీలో జాయిన్ కావడమో, ఆయన కూడా కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బయటికి పోయేటువంటి పరిస్థితి. సో అట్లా ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి బదులు కాస్త సంయమనం పాటించి హైకమాండ్తో వాళ్ళకు ఒప్పించి మెప్పించి, ఎవరు చెప్తే వింటారో వాళ్ళతో ఒప్పించి ఏం కావాలో అంతా కూడా చూసుకుంటూ ఎలక్షన్ల వరకు చూద్దాం. అప్పటి వరకు రాముడోరు రాకాసోరు అనేది ఉంటది కదా, అప్పటి వరకు ఈక్వేషన్స్ బట్టి ఎవరు ఎట్లయితే అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు ఎవరిని కూడా టచ్ చేసేటువంటి పరిస్థితి లేదనేది కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని సంకేతాలు కూడా పోయినట్టు అర్థమవుతా ఉన్నది. గాంధీ భవన్ లో కూడా ఎవరు కొండా సురేఖ అంశం మీద మాట్లాడట్లేదు. గతంలో ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టిరు కదా, మహిళా నాయకులు ప్రెస్ మీట్లు పెట్టిరు కదా, ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. స్ట్రిక్ట్ గా వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరు కూడా కొండా దంపతుల మీద కానీ, అదేవిధంగా చిన్నారెడ్డి అంశం కానీ, రాజగోపాల్ రెడ్డి అంశం కానీ ఎవరు మాట్లాడుతున్నటువంటిది కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు వాళ్ళకు ఉన్నాయి. సో మరి చూడాలి ఇప్పుడు ఈ సద్దు మణిగినట్టేనా, లేకుంటే ఇంకేదైనా జరగబోతున్నదా లోపల? మరి మాట్లాడిన తర్వాత ఇప్పుడు 2-3 రోజులలో వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళబోతున్నారా, లేదా పార్టీలోనే ఉండబోతున్నారా అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అంశంగా అయితే ఉన్నది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.